ఎల్ఎన్టీ చైర్మన్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఎల్ఎన్టీ గ్రూప్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఇది ఇండియాస్ డికేడ్. ఇండియా అందరికన్నా బెస్ట్ గా పర్ఫార్మ్ చేయాలంటే, మనం ముందుకెళ్లాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఎప్పుడైతే మనం అందరినీ అవుట్ పర్ఫార్మ్ చేయాలనుకుంటామో మన ఎఫర్ట్స్ కూడా అదే స్టాండర్డ్ లో ఉండాలి. దీనికి ప్యాషన్ తో పర్సవరెన్స్ తో పనిచేయాలంటూ ఎల్ఎన్టీ వ్యాఖ్యానించింది. 2023-2024 సంవత్సరంలో ఎల్ఎన్టీ చైర్మన్ తీసుకున్న జీతం ఎంత తెలుసా? 51 కోట్లు. అదే ఎల్ఎన్టీలో ఒక యావరేజ్ ఎంప్లాయీ సాలరీ యావరేజ్ తీసుకుంటే 9 లక్షలు పర్ యానం. 9.5 లక్షలు. అంటే ఆయన జీతం ఒక సగటు ఎంప్లాయీ కన్నా ఎల్ఎన్టీలో 534 టైమ్స్ ఎక్కువ అనమాట. సో దీనికి చాలా మంది ఏమంటున్నారు, నువ్వు అంత జీతం తీసుకుంటున్నావు కాబట్టి, నువ్వు 51 కోట్లు 52 కోట్లు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు సండేస్ కూడా పనిచేయి, మేమెందుకు పనిచేయాలని వాళ్ళు అడుగుతున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఈ మధ్య చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వారానికి కనీసం 70 గంటలు మనం పనిచేయాలని చెప్పడం కూడా పెద్ద వివాదం అయిపోయింది. అంతేకాదు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ, వర్క్ ప్రెషర్ కానీ, రీసెంట్ గా పూణేలో ఒక అమ్మాయి బర్న్ అవుట్ అయిపోయి, ఓవర్ వర్క్ అయిపోయి అమ్మాయి చనిపోయింది అనమాట. సో ఇవన్నీ ఎపిసోడ్స్ జరుగుతున్నాయి.